హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అయితే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియోలో అయితే కటింగ్ వీడియో అయితే చూపిస్తున్నానండి. అసలు కట్ వర్క్ డిజైన్ ఏ విధంగా కట్ చేయాలని చెప్పేసి చూపిస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. విత్ మెజర్మెంట్స్తో కూడా చెప్తున్నానండి, మీకు అర్థం అవ్వడం కోసము. ఇది మార్కింగ్ ఇదంతా కూడా ముందు షూట్ చేశాను అనుకున్నాను, కానీ ఆన్లో లేదండి. ఇక్కడ చూసారు కదా, ఖర్చు కోసం అయితే ముందు వెనక అంటే ఇక్కడ కింద పైన 2 సైడ్లు కూడా నేను ఖర్చు కోసం అయితే వదిలాను. ఇక్కడ డౌన్ కోసం, ఆర్మ్ హోల్ డౌన్ కోసము 3 ఇంచెస్ అయితే తీసుకొని ఈ విధంగా డ్రా చేశానండి. ఇప్పుడు దీన్ని కట్ చేస్తున్నాను. దీన్నైతే నేను బ్యాక్ హుక్కు అంటే మనకి కట్ వర్క్ డిజైన్ వస్తుంది కదా, అది నేను ఇక్కడ కటింగ్ అనేది క్లియర్గా చూపించబోతున్నాను. నేను స్టిచ్చింగ్ కూడా ఇందులోనే చూపిద్దాం అనుకున్నాను, కానీ కుదరలేదండి. ఏమనుకోకండి, రేపటి వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఈరోజు ఎందుకు కుదరలేదంటే పిల్లలకి యాన్యువల్ డే ఉండిందండి, స్కూల్లో ఫంక్షన్ అయితే ఉండింది. అక్కడికైతే వెళ్ళానమాట అనుకోకుండానే. ఇంకా అందుకని స్టిచ్ చేయలేదన్నమాట. లేదంటే మీకు మొత్తం కూడా చూపించేదాన్ని, కటింగ్ స్టిచ్చింగ్ కూడా చూపించేదాన్ని. అది కాక లెంత్ ఎక్కువైపోతుందేమో అన్న ఒక డౌట్ అయితే వస్తుంది. లెంత్ ఎక్కువైతే మళ్ళీ వీడియో అనేది చూడరండి, స్కిప్ చేస్తూ ఉంటారు. ఇక్కడ నేను హ్యాండ్స్ తీసిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఫోల్డింగ్ అనేది మార్చాను, చూస్తున్నారు కదా. ఈ ఫోల్డింగ్ అనేది మార్చి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఒకే మెజర్మెంట్స్, లెంత్ కానీ విడ్త్ కానీ మొత్తం కూడా, విడ్త్ అంటే విడ్త్ కాదండి, లెంత్ చెస్ట్ అంతా ఒకేలాగా ఉంటుంది కదా. ఇంకా బ్యాక్ సైడ్ ప్రిన్స్ కట్ అంటే కూడా అంతా ఒకేలాగే ఉంటుంది కదా, అది ఇక్కడ మీకు చూపిస్తున్నాను. లెంత్ అనేది చూసారు కదా, ఈ విధంగా తీసుకొని డ్రా చేస్తున్నాను అనమాట. కట్ వర్క్ అండి, కట్ వర్క్ డిజైన్ చాలా ఈజీ ప్రాసెస్. స్టిచ్చింగ్ కూడా ఎంత ఈజీ ఉంటుందంటే, కొత్తగా స్టిచ్ చేసే వాళ్ళకు కూడా చాలా ఈజీగా ఉండేలాగా వీడియో అనేది షూట్ చేశాను. మీకు రేపటి వీడియోలో అయితే చూపిస్తానన్నమాట. స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను. ప్రతి ఒక్క వీడియో కూడా మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, అన్నీ కూడా చూడండి. ఇక్కడైతే నేను లెంత్ ఒకటి తీసుకున్నాను, పొడవు బ్లౌజ్ పొడవు ఒకటి తీసుకున్నాను ఖర్చుతో సహా, చూస్తున్నారు కదా. ఇంక ఇలా పెట్టేసుకొని ఫోల్డింగ్ చేసుకొని ఆర్మ్ హోల్ అవన్నీ తీసుకుంటున్నాను అనమాట. ఇక్కడ ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత చూపిస్తాను చూడండి, ఆర్మ్ హోల్ బోట్ నెక్కి ఏ విధంగా తీసుకోవాలి అని చెప్పేసి. ఇక్కడ సైజ్ వచ్చేసి మామూలుగా అయితే 36 సైజ్ అండి. సైజ్ వచ్చేసి 36 + 2 ఇంచెస్ ఖర్చు అనమాట. మొత్తం కూడా 38 సైజ్ అనుకోండి, మొత్తం ఖర్చులతో సహా. నేను ఇక్కడ 6 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. నెక్కి షోల్డర్ పార్ట్కి 6 ఇంచెస్ అయితే పెట్టాను. 6 అయినా పెట్టుకోవచ్చు, లేదు అంటే 6½ అయినా తీసుకోవచ్చు అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, కింద కూడా 6 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. పైన ఎంత తీసుకున్నానో అంతే తీసుకున్నాను. ఇది నా బ్లౌజ్ మీదే మీకు చూపిస్తున్నాను అనమాట. వేరే బ్లౌజెస్ ఉన్నాయి, కానీ కట్ వర్క్ అడగలేదండి. బోట్ నెక్కి కానీ కట్ వర్క్ లేదనమాట. మీకు డిజైన్ కోసము చెప్పాను కదా, Day 1 సిరీస్, ఇలా సిరీస్ స్టార్ట్ చేస్తాను డిజైన్స్ అని చెప్పేసి, ఈ విధంగా అనమాట. అందుకే నా బ్లౌజ్ మీదే చూపిస్తున్నాను. ఇది వచ్చేసి డిజైన్ 1 Day 1 అనుకోండి. మీకు ఇలా నాకు వీలున్నంత వరకు ఒక 7 or 10 దాకా చూస్తాను, 1 వీక్ దాకా. చూస్తున్నారు కదా, 9 ఇంచెస్ అయితే మార్క్ చేసుకొని ఎక్స్ట్రా 2 ఇంచెస్ అయితే ఖర్చు పెట్టుకున్నాను. ఖర్చు పెట్టుకొని ఒక లైన్ అయితే డ్రా చేస్తున్నాను అనమాట. ఇలా లైన్ అయితే డ్రా చేస్తున్నానండి. ఖర్చు మీకు అర్థం అవ్వడం కోసము లైన్ అయితే డ్రా చేస్తున్నాను అనమాట. చాలా ఈజీ. 36 ఇంచెస్ ఉన్న వాళ్ళు ఈజీగా మనకి ఈ మెజర్మెంట్స్ అయితే సరిపోతాయండి. ట్రై చేయండి, మీకే తెలుస్తుంది. ఇక్కడ ఖర్చు తీసుకున్నాను కదా కింద, దానికి కూడా ఒక లైన్ అయితే డ్రా చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఆర్మ్ హోల్ ముందు వెనక ఒకేలాగా ఉంటుంది కదా, అంటే చెస్ట్ కానీ అదంతా లూజు అదంతా కూడా. ఇప్పుడు నేను ఇక్కడ ఆర్మ్ హోల్ వచ్చేసి చంక రౌండ్ మొత్తం కూడా కట్ చేసేస్తున్నానండి. ఖర్చు పెట్టుకున్నాం కదా, అంతవరకు కూడా 2 బ్యాక్ అండ్ ఫ్రంట్ 2 కూడా కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ అనేది పక్కకు తీసేసాను అనమాట. ఫ్రంట్ పార్ట్ పక్కకు తీసేసి బ్యాక్ పార్ట్ వచ్చేసి అలాగే ఉంచేసి ఇక్కడ నెక్ డిజైన్ అయితే డ్రా చేస్తాను. చూడండి, మనకి దీనికోసము క్యాన్వాస్ అయితే కావాలండి. క్యాన్వాస్ తీసుకున్నామంటే మనము మెయిన్గా డిజైన్ వచ్చేసి క్యాన్వాస్ మీద మనము డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. క్యాన్వాస్ మీద డ్రా చేసుకొని డైరెక్ట్ నెక్ మీద పెట్టేసి స్టిచ్ చేసుకోవడమే అండి. చాలా ఈజీ అనమాట. ఖర్చు కోసం కూడా పైన డ్రా చేశాను, మీకు ఈజీగా ఉంటుంది అని చెప్పేసి.
నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ దాకా తీసుకున్నానండి. కింద వచ్చేసి 10 ఇంచెస్ వరకు తీసుకున్నాననమాట. 10 ఇంచ్ వరకు మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని నేను ఎంతైతే మెజర్మెంట్ తీసుకున్నానో ఇలా ఒక బాక్స్ లాగా అయితే డ్రా చేస్తున్నాననమాట నెక్ కోసము. మీకు అర్థం అవ్వడం కోసము నేను ఎక్కడ స్పీడ్ కూడా పెట్టలేదండి. నిదానంగానే పెట్టి చూపిస్తున్నాననమాట. ఇక్కడ పైన మనము రౌండ్ తీసుకుంటాం కదా, దానికి వచ్చేసి నేను ఇక్కడ 3 ఇంచెస్ అయితే తీసుకున్నాను. 3 ఇంచెస్ తీసుకొని రౌండ్ స్కేల్ ఏదైతే ఉందో ఆ స్కేల్తో నేను నెక్ అనేది డ్రా చేసేసాను. పైన టై చేసుకొనైనా అంటే థ్రెడ్స్ అయినా పెట్టుకోవచ్చు, లేదు అంటే కనుక మనం ఇక్కడ ఒక బటన్ లాగా లేదంటే ఒక హుక్ అయినా పెట్టుకోవచ్చు అనమాట. నెక్ అయితే ఈ విధంగా డ్రా చేశాను కదా, దీన్ని ఇప్పుడు నేను క్యాన్వాస్ మీద పెట్టి చూపిస్తానండి. నెక్ క్యాన్వాస్ మీద కట్ చేస్తాను మీకు అర్థం అవ్వడం కోసము. చూసారా ఈ విధంగా అనేది వస్తుందన్నమాట. దీంట్లోనే మనకి కట్ వర్క్ అనేది వస్తుంది కింద పార్ట్. చూసారు కదా, ఇక్కడ క్యాన్వాస్ అయితే తీసుకున్నాను. ఈ క్యాన్వాస్లో చూపిస్తాను చూడండి. నెక్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాం కదా, మనకి ఏదైతే మెజర్మెంట్స్ కావాలనుకున్నామో దానికి క్యాన్వాస్ కొద్దిగా ఎక్స్ట్రా ఉండాలన్నమాట. ఇక్కడ 10 ఇంచెస్ అయితే మార్క్ పెట్టుకుంటున్నానండి. 10 ఇంచెస్కి 1 పాయింట్ ఎక్స్ట్రా పెట్టాను అంతే. సేమ్ నెక్లో కూడా అలాగే పెట్టేశానండి. నెక్కి ఎంతైతే మనం తీసుకున్నామో సేమ్ మెజర్మెంట్స్ తీసుకొని ఇక్కడ ఇలా ఒక బాక్స్ లాగా డ్రా చేసుకున్నామంటే ఇక్కడ మనము నెక్ డిజైన్ అనేది డ్రా చేసుకుంటాం అన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా ఒక డ్రా చేసేసుకొని మనము పైన 3 ఇంచెస్ తీసుకున్నాం కదా రౌండ్ వచ్చేసి, ఆ 3 ఇంచెస్ మళ్ళీ మనం నెక్ దగ్గర అయితే నేను చూస్తున్నాను ఎగ్జాక్ట్గా ఎలా వచ్చింది, మెజర్మెంట్ కరెక్ట్ ఉందా లేదా అని చెప్పేసి చూసుకుంటున్నాను అనమాట. ఇక్కడ 3 ఇంచెస్కి మార్క్ పెట్టేసుకొని నేను మళ్ళీ నెక్ బ్లౌజ్కి ఏదైతే అంటే డ్రా చేశానో సేమ్ నెక్ డ్రా చేశానండి. మనము ఇక్కడ లైనింగ్ అనేది కట్ చేయకూడదు అనమాట. కట్ చేయకుండా మనము క్యాన్వాస్ కట్ చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, పాట్ షేప్ కూడా నేను ఈ ఆర్మ్ హోల్ స్కేల్ ఉంటుంది కదా దాంతోనే డ్రా చేస్తున్నాను చూడండి. కింద వచ్చేసి కొద్దిగా మనకి స్క్వేర్ లాగా స్ట్రైట్గానే ఉంటుందండి. ఇక్కడి నుంచి నేను 1/2 ఇంచ్ దగ్గర అంటే 1/2 ఇంచెస్ వరకు ఇలా డ్రా చేశాను అనమాట. మళ్ళీ ఒక లైన్ ఇక్కడ మనకి కట్ వర్క్ అనేది వస్తుందండి. ఇక్కడ నుంచి స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా. లైటింగ్ కొద్దిగా తక్కువ ఉంది, ఏమనుకోకండి. నేను అక్కడ చూసుకోలేదు, లైటింగ్ అనేది చాలా తక్కువగా ఉంది. చూసారా, ఇలా ఒక బాటిల్ క్యాప్ అయితే తీసుకొని మీరు చూసేటప్పుడు ఏంటంటే కొద్దిగా బ్రైట్నెస్ అనేది పెంచేసుకోండి. సెల్లులో బాగా కనిపిస్తుంది మొబైల్లో. ఇలా ఒక క్యాప్ తీసుకొని ఇలా డ్రా చేసుకోవాలన్నమాట. చూసారా, లైన్ దగ్గర మనం కరెక్ట్ షేప్ అనేది వస్తుందండి. అన్నీ కూడా సమానంగా వస్తాయి. ఇక్కడ ఇలా పెట్టుకొని డ్రా చేసేసుకోవాలి. పైన కొద్దిగా ఎక్స్ట్రా అనేది కొందరికి వస్తుంది, అంటే తీసుకున్న మెజర్మెంట్ని బట్టి కొద్దిగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. పైన వచ్చేసి నేను అది ఎలాగా అని చెప్పేసి చూపిస్తాను చూడండి. చూసారు కదా, ఇలా డ్రా చేసుకోవాలన్నమాట. కట్ వర్క్ షేప్ లాగా, వేవ్ లాగా అనమాట. ఇక్కడ పెట్టాను కానీ కొద్దిగా ఎక్స్ట్రా అయితే వచ్చిందండి. దీన్ని నేను కలిపేశాను అనమాట. పైన ఏదైతే లైన్ ఉందో ఆ లైన్కి కలిపేశాను. ఇలా కలిపేశాను కదా ఫస్ట్. మళ్ళీ ఇలా నాకు మంచిగా అనిపించలేదండి. ఆ ఫస్ట్ ఏదైతే డ్రా చేశానో అది మొత్తం కూడా కలిపేశాను. అప్పుడు షేప్ నీట్గా వచ్చిందనమాట. కట్ చేసిన తర్వాత మీకు తెలుస్తుంది చూడండి, ఈ విధంగా వచ్చింది కదా డ్రా చేశాను. పైన రౌండ్కి అయితే నేను కట్ వర్క్ అయితే పెట్టలేదండి. కింద ఏదైతే నెక్ ఉందో అక్కడ మాత్రమే నేను పెట్టాను అనమాట. ఇది కట్ చేసేసిన తర్వాత నాకు ఆ చిన్నగా ఎందుకో నచ్చలేదండి. అందుకని చెప్పేసి చూపిస్తాను చూడండి ఏ విధంగా డ్రా చేశానని చెప్పేసి. సేమ్ అదే విధంగా కట్ చేయబోయాను, కానీ నాకు నచ్చక కలిపేశాను అనమాట. ఆ పైకి వచ్చేసి పెన్తో చూపిస్తాను చూడండి. చిన్నగా షేప్ అనేది చాలా నీట్గా వచ్చిందండి. రేపు ఏ విధంగా స్టిచ్ చేయాలని చెప్పేసి మీకు రేపటి వీడియోలో చాలా సులభంగా, చాలా అంటే చాలా సులభంగా, ఈ వీడియో ఎవరు చేయలేదనుకుంటాను నేను, రేపైతే షేర్ చేస్తాను చూడండి. కొత్త వాళ్ళు కూడా కుట్టగలిగేలాగా నేను రేపటి వీడియోలో అయితే షేర్ చేస్తాను. చూసారు కదా, ఇంక మనం ఏదైతే డ్రా చేసేసుకున్నామో దాన్ని నీట్గా కట్టింగ్ అనేది నీట్గా రావాలండి. అప్పుడే మనకి షేప్ అనేది నీట్గా వస్తుంది చూడడానికి కూడా.
కొందరు దీనికి పైపింగ్ వేసుకోవచ్చు, లేదు అంటే అలాగైనా పైపింగ్ వేసుకున్నా బాగానే ఉంటుంది. కాకపోతే నా బ్లౌజ్ ఏంటంటే కొద్దిగా చిప్ వర్క్ లాగా వచ్చింది. ఆ రెడ్ కలర్ బ్లౌజ్ చూస్తున్నారు కదా మీరు సైడ్, అలాగా వచ్చిందనమాట దానిలాగా. ఇంకా నేను పైపింగ్ అదంతా ఏం వేయలేదు. నీట్గా స్కాల్ప్ నీట్గా తిప్పేశానండి. నీట్గా చాలా బాగా వస్తుంది. ఈజీ మెథడ్ అండి, నిజంగా చాలా ఈజీ, అంటే చాలా ఈజీ మెథడ్లో అయితే షేర్ చేస్తాను రేపు వీడియో. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇప్పటి వరకు కూడా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మన వీడియోస్. అలాగే లైక్ కూడా చేయండి. లైక్ చేయడం వల్ల ఏంటంటే ఇంకొందరికి వీడియో అనేది షేర్ అవుతుంది. చూస్తున్నారు కానీ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయట్లేదండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. అప్పుడే మన వీడియో అనేది చాలామందికి షేర్ అవుతుందన్నమాట. వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది వీడియో. మీ ద్వారా వాళ్ళకి హెల్ప్ అయినట్లు ఉంటుందన్నమాట. చెప్పాలి అంటే మన వీడియో వెళ్ళడం అంటే ఈజీ మెథడ్లోనే నేను ఏదైనా ఈజీగానే చూపిస్తానండి. ఇదంతా కట్ చేసేసిన తర్వాత మీకు షేప్ అనేది చూడండి చాలా నీట్గా వస్తుంది. ఇక్కడ నేను వచ్చేసి స్ట్రైట్గానే కట్ చేశాను అనమాట. చూసారా, ఇలా కట్ చేసేసాను. ఓపెన్ చేస్తాను చూడండి ఎంత బాగా వచ్చిందో. లాస్ట్లో కూడా మనం రౌండ్ షేప్ అనేది పెట్టాను కదా, అక్కడ చూడండి ఎలా కట్ చేశాను. ఇంక ఇది ఎక్స్ట్రా ఏదైతే ఉందో అదంతా కూడా కొద్దిగా ఉంచేసుకొని ఒక 1.5 ఇంచ్ వరకు ఉంచేసుకొని మొత్తం కూడా కట్ చేసేయండి. క్యాన్వాస్ అనేది మనకు మళ్ళీ క్లాత్ అంతా, అంటే మనము క్లాత్ మీద పెట్టేస్తాం కదా, అదంతా కూడా ఎక్కువైపోతుంది అనమాట. చూడ్డానికి కూడా బాగోదు అంతగా. ఇక్కడ కట్ చేసిన తర్వాత చూడండి, దాని మీద బ్లౌజ్ మీద పెట్టి చూపిస్తున్నాను మీకు ఏ విధంగా వచ్చిందా అని చెప్పేసి. చాలా నీట్గా వచ్చిందండి. పైన అయితే షేప్ చూసారా, ఈ విధంగా అయితే కట్ చేశాను అనమాట. పైన స్కాల్ప్ లాగా లేకుండా పైన ఒక రౌండ్ మాత్రం అలా పెట్టేశాను. పైన కూడా నేను డ్రా చేసిన దానికన్నా ఎక్కువ ఉందండి, ఆ పైన కట్ చేయలేదు, మర్చిపోయాను. అందుకని చెప్పేసి ఇప్పుడైతే కట్ చేశాను అనమాట. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. యూజ్ అవుతే కనుక ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైనా టైలర్స్ ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుంది అని మీరు అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి. వాళ్ళకి యూజ్ అవుతుంది. చూసారు కదా, షేప్ అనేది టెంపుల్ డిజైన్ లాగా వచ్చిందండి. చాలా బాగా వచ్చింది, నాకు చాలా బాగా నచ్చింది. స్టిచ్చింగ్ వీడియో కూడా పూర్తి వీడియో మీకు షేర్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా మన వీడియోస్ షేర్ చేయండి, యూజ్ అవుతాయి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తూ ఉంటాను. ఇలా సిరీస్ అయితే స్టార్ట్ చేశానండి. ఈ వీడియోతోనే డే 1 డే 2 ఇలా పెడుతూ ఉంటాను, చూసే